ఎంత చెప్పాలి ఈ జనరేషన్కు అంటే అవసరం సార్. కొత్త తరము అప్పట్లో జరిగినటువంటి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? చరిత్ర ఎందుకు తెలియాలంటే భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి కనుక. చరిత్రలో జరిగిన తప్పులను మళ్ళీ జరగకుండా కూడా చూసుకోవాలి. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కనుక మోడీ గారు ఇంకో మాట అన్నారు, ప్రజలకు ఎంత తెలియాలి అంటే వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా మళ్ళీ ఒకసారి జీవితంలో ఆలోచన రాకూడదు, ఇలాంటివి చేయాలి అనే ఆలోచన రాకూడదు. కనుక స్టోరీలో 1-2 పార్ట్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. 42nd అమెండ్మెంట్ ఏదైతే ఉందో 75 జూన్ 25 రోజు జరిగింది ఏంటి అంటే, ఈ రోజు జరిగింది ఏంటి అంటే నిండా రాత్రి అర్ధరాత్రి సడన్గా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి గారు మధ్యరాత్రి సంతకం పెట్టారు, ఎమర్జెన్సీ సంతకం పెట్టారు. అందుకే నేను ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ నెక్స్ట్ డే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కార్టూన్ వేసింది. జాకిర్ హుసేన్ గారికి టిపికల్గా ఏముంటుంది సార్, ఫక్రుద్దీన్ అలీ టిపికల్గా నల్ల అద్దాలు పెడుతుంటారు. నల్ల అద్దాలు పెట్టుకొని స్విమ్మింగ్ బాత్ టాప్లో కూర్చొని ఎవరో వర్కర్ ఆయన వస్తే సంతకం దాంట్లో నుంచే సంతకం పెడుతున్నాడు. అంటే రాష్ట్రపతి పరిస్థితి అలా ఉండేదని, ఆ ప్రధానమంత్రి పంపితే చాలు సంతకం పెట్టారు. ఆ కార్టూన్ వేసినందుకు నెక్స్ట్ డే పత్రిక బ్యాన్ అయిపోయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఏం చేసిందంటే, ఒకరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పైన హెడ్డింగ్ యొక్క ఉంటుంది, కింద పేపర్ అంతా వైట్గా ఉంటుంది అంతే, అది నిరసన అన్నట్టు, ఏం ప్రింట్ చేయకూడదు అని. అంటే మొత్తం పత్రికల నోరు మూసుకుపోయినాయి. ప్రతిరోజు రాత్రికి ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి, అది మాత్రమే ప్రింట్ కావాలి. ఇది ఎమర్జెన్సీ చీకటి రోజులు అంటే. ఏది రాయడానికి వీల్లేదు, ప్రభుత్వం చెప్పిందే రాయాలి. ఇలాంటి సోషల్ మీడియా లేవు అప్పట్లో, ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, ఏది లేదు. సమాచారం ఏదైనా కావాలంటే బీబీసీ లాంటి విదేశీ పత్రికల మీదనే ఆధారపడాలి. 26వ తేదీ 25 ఎమర్జెన్సీ వచ్చిందండి. 26వ తేదీ ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు బెంగళూరులో ఉన్నారు. నేను దత్తాత్రేయ వసబలే గారు ఎమర్జెన్సీ స్టోరీస్ చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను దగ్గర. ఆయన చెప్పారు, ఆయన కూడా యంగ్, అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్, ఆయన ఏబీవీపీలో పనిచేస్తున్నారు. అయితే వారు రైల్వే స్టేషన్ అదేదో ఆఫీస్లో ఉన్నారు, వారు కూడా పక్కలో ఉన్నారు. వెంటనే అద్వానీ గారు లేచి వార్త తెలవగానే పీటీఐ దీని కొరకు బయటకు వెళ్తుంటే వాజ్పేయి గారు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ప్రకటన చేస్తాను, ఖండిస్తాను దీన్ని అని. అంటే నువ్వు ప్రకటన చేస్తే ప్రకటించేవాడు ఎవడున్నాడు అని అడిగారు అద్వానీ గారు. వాజ్పేయి గారు అడిగారంట. అప్పుడు కూర్చున్నారంట, నింపాదే కూర్చొని, అవును కదా అంతా బ్యాన్ ఉంది. చీకటి అంటే ఇదే అండి నేను చెప్పేది. కనుక దత్తాత్రేయ గారు చెప్తున్నారు ఆ విధంగా జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసుకెళ్లారు. అక్కడి నుంచి మొదలైంది మీసా, డిఐఆర్ లాంటి అతి కఠినమైన చట్టాలు. ఏంది అంటే, ప్రభుత్వమే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంది, మీరు ఈ యాక్టివిటీలో ఉన్నారు అని అంటే ప్రభుత్వం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉండదు. కోర్టులు పనిచేయవు, కోర్టులో చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళి సెల్లో వేసి టార్చర్ చేస్తారు. అయినా ఇవి సంఘాలు, నో హక్కుల సంఘాలు, నథింగ్ లైక్ దట్. కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి డిఐఆర్, మీసా కింద జైల్లో ఇస్తారు. ఎప్పుడు జీవితంలో బయటకు వస్తారు అనేది మీకు తెలియదు. ఇలాంటిది ఒక పరిస్థితి. హక్కుల కోసం మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చింది సిపిఐ మద్దతు ఇచ్చింది. అప్పుడు సిపిఎం వ్యతిరేకించింది, జైల్లోకి వచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా నాయకులందరూ అరెస్ట్ అయిపోయారు. రామ్లీలా మైదాన్లో ఒక పెద్ద సభ పెట్టి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడితే వచ్చిన స్పందన చూసి, అది 77లో నేను చెప్పేది, ఆ స్పందన చూసి ఆమె ఎన్నికలు ప్రకటించగానే అందరు బయటకు వచ్చారు. ఆ ప్రజలు చూసి ఒక్కసారి ఇదైపోయింది, ఇంత వ్యతిరేకత తర్వాత ఆమెకు అర్థమే కాలేదు. ఇదంతా ఎందుకు జరిగింది, మరి ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది ఆమె అంటే, సింపుల్గా కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. 71 తర్వాత ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఆమె కంటెస్ట్ చేసింది. ఆమె యంగ్ గర్ల్, అప్పటికి ఈమె ఏం చేస్తుంది అని అనుకుంటే 71 అదేంటి బంగ్లాను విడదీసి యుద్ధం చేసినప్పుడు ఆమెను దుర్గా అని చెప్పేసి వాజ్పేయి గారు అనడం, ఇదంతా ఆమె ఇమేజ్ పెరిగింది ఒకవైపు. కానీ ఆమె చేసిన పొరపాట్లు ఏంటంటే, ఆ గర్వం వచ్చేసింది ఓ రకంగా. నేను బలమైన నాయకురాలని అనుకున్నది. ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా. డీకే బారు అప్పటి అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. ఇది దేశం యొక్క పరిస్థితి. అయితే రాజనారాయణ అనేవాడు ఎవరైతే ఈమె మీద కంటెస్ట్ చేశాడో ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆమె అనేకమైన ఎన్నికల అక్రమాలు చేసింది. అవి ఒక పెద్ద లిస్ట్ ఉంది, అది వాస్తవంగా జరిగినాయి కూడా. కోర్టు తీర్పు వెంటనే అదేంటి ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది, ఆమె ఎన్నిక చెల్లదు అని వచ్చేసి.
ఆ రోజు నుంచి ఇంకా దేశం ఏం కావాలి, ఆమె వెళ్ళిపోతే వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే మీరు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగండి, కానీ మీకు పార్లమెంట్లో ఓటు హక్కు ఉండదు, ఇలాంటివి కొన్ని షరతులు పెట్టింది. షరతులు ఇది క్లియర్ అంతవరకు మీరు ఆపండి, అది స్టే ఇవ్వండి హైకోర్టు జడ్జిమెంట్ మీద అంటే స్టే దొరకలేదు. దొరకకపోయేసరికి ఆమె కూర్చొని మంత్రివర్గ సమావేశం ఇట్లా ఏది లేదు, తానే సొంతంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, రాష్ట్రపతి సంతకం పెట్టేసింది, మర్నాడు ఉదయం ప్రకటన వచ్చేసింది దేశమంతా కూడా ఎమర్జెన్సీ. కేవలము ఆమె తాను కొనసాగడానికి, కోర్టులను తిరస్కరించడానికి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి చేసుకున్నటువంటి రాజ్యాంగం ఎక్కడుంది ఇంకా అక్కడ? రాజ్యాంగమే. కాకపోతే విచిత్రము ఆ ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగంలోని అధికరణ ప్రకారమే ఎమర్జెన్సీ ఇచ్చారు. ఎస్, ఆ అధికరణం ఉన్నాయి. తర్వాత 40వ సవరణలో బీజేపీ జనతా పార్టీ దాన్ని ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా జరగకుండా అదొక అమెండ్మెంట్ జరిగింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అన్ని వ్యవహారాలు అంతెందుకు, మీరు అదే పీరియడ్లో ఆమె పీరియడ్ అయిపోయింది, ఆమె నిజంగా అయితే అధికారంలో లేనట్టు జడ్జిమెంట్ వచ్చాక పార్లమెంటు సమావేశము అలా ఏంటి లేకపోతే ఓటింగ్ లాంటిది ఏది లేకుండా మీకు రాజ్యాంగ సవరణ చేసింది కదా ఆమె. ముఖ్యంగా సెక్యులరిజం తర్వాత సోషలిజం అనే పదాలను తీసుకొచ్చింది. ఇంత దుర్మార్గం ఎవరు చేయలేదా? కేవలం ఆమె మాత్రమే చేయగలిగింది. ఆమె ఒక్కటే కాదు, ఆ విధంగా ఎవరు రాజీవ్ గాంధీ 82లోనో 87లోనో అనుకుంటాను షాబాను కేసు విషయంలో ఏం చేశాడు కనుక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాడు. ఇలాంటి చెప్తూ పోతే మీరు 100 సార్లు చేశారు రాజ్యాంగాన్ని.